ధ్యానం చేయండి అంటారు. ధ్యానం చేస్తే ఏమంటారంటే మన నర్వ్స్లో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. మీరు ఇప్పుడు శ్వాస తీసుకునే గమనించండి. బ్రీతింగ్లో మెడిటేషన్ తీసుకునేటప్పుడు శ్వాస గతిని గమనించండి. ఇప్పుడు శ్వాస గతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మెడిటేషన్లో ఉన్నప్పుడు శ్వాస గతి తగ్గుతుంది. అంటే 15 శ్వాసలు తీసుకునే వాళ్ళు 11, 12 అలా శ్వాసలు తీసుకుంటాం. తక్కువ శ్వాస ఎప్పుడైతే తీసుకుంటామో మన ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడు కోడి, కుక్క ఉన్నాయి. వీటి యొక్క శ్వాసలు ఎంత ఉంటే 20-25 కన్నా ఎక్కువ ఉంటాయి. అందుకే వాటి జీవితకాలము 5 ఏళ్ళు 6 ఏళ్ళకు చనిపోతాయి. తాబేలు ఉంది, వాటి యొక్క శ్వాసలు చాలా తక్కువ. అందువల్లే 200-250 సంవత్సరాలు బతుకుతాయి. కానీ మనిషి యొక్క ఆయుష్ యాక్చువల్గా అయితే 100 సంవత్సరాలు. మనం ఎందుకు త్వరగా చనిపోతున్నారంటే మన శ్వాస అనేది పెరుగుతూ ఉంది. ఈ శ్వాస అనేది తగ్గాలి. పీల్చే శ్వాస ఎప్పుడైతే తగ్గుతుందో ఎక్కువ కాలము మనం జీవించగలుగుతాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే మెడిటేషన్. మెడిటేషన్ అనేది కరెక్ట్గా చేయండి. మీరు కరెక్ట్గా చేస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అవుతారు. వాళ్ళకి ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లే, ప్రచారం చేయాల్సిన అవసరం లే, మెడిటేషన్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం లే. ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి వచ్చేస్తారు అంతే. ఇప్పుడు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. ఇక్కడే ఎందుకు చేయాలి అంటే అక్కడ చూడండి, పైన ఒక పోపు లాగా ఉంటుంది. అంటే మామూలు బిల్డింగ్ సమానంగా ఉంటాయి, ఇవి పోపు లాగా ఉంటుంది. అంటే పైన విశ్వం నుండి వచ్చే ఓజో శక్తి అనేది ఉంటుంది. ఓజో శక్తి అనేది ఆ కోన్ ద్వారా లోపలికి ప్రసరిస్తుంది. మనం మెడిటేషన్ చేస్తే ఆ ఓజో శక్తి మన సహస్ర చక్రం అని ఉంటుంది. మనిషికి చక్రాలు ఎన్ని ఉంటాయంటే బాడీలో 7 చక్రాలు అనేవి ఉంటాయి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, హార్ట్ చక్రం వచ్చేసి అనాహక చక్రము, ఇక్కడ విశుద్ధ చక్రము, ఇది ఆజ్ఞా చక్రము, ఇది సహస్ర చక్రము అనేవి ఉంటాయి. ఈ చక్రాలు అనేవి కూడా యాక్టివ్ అవుతాయి. ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఎప్పుడైతే మనం చేస్తామో విశ్వం నుండి వచ్చే ఒక ఓజో శక్తి ఈ సహస్ర చక్రం పైన తల మాడ భాగంలో ముందు పునిక అంటాం. అది మెత్తగా ఉంటుంది చిన్నప్పుడు. అది మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు దాన్ని గట్టిగా తయారు చేసేది. ఆ ఓజో శక్తి అక్కడి నుండి బాడీలోకి ప్రసరిస్తుంది. ఆ శక్తి అనేది బాడీలోకి వెళ్ళి ఎనర్జీ అంటే శక్తిని ఎక్కువ ఇస్తుంది. దానివల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అందువల్లనే పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఎందుకు చేయాలంటే అది మెయిన్ కారణం. అందువల్ల అందరూ మెడిటేషన్ చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. చేసేది 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేయండి. ఆడొచ్చి నిద్రపోవద్దండి. కొంతమంది పండుకునే చూశాను, పండుకోవద్దండి. పండుకొని నిద్రపోతే అది నిద్ర అంటారు, కానీ మెడిటేషన్ కాదు. రెండవది, ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం కింద ఏదైనా ఒకటి బెడ్షీట్ కానీ టవల్ కానీ ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే మనకు వచ్చే ఎనర్జీ అనేది భూమి లాక్కుంటుంది. ఇక్కడ ఏదో ఇటు పట్టుకొని లేకపోతే చైర్ ఉంది.